బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఈ విజయంతో భారత్ మరింతగా దూకుడు పెంచింది. ఇప్పటికే S-400 లాంటి ఒక హైయెస్ట్ రాడర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉండగా మరికొన్నిటి దాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటికే రష్యాతో కలిసి S-500 ఏర్పాటుకు రంగసిద్ధం చేసుకుంది. S-500కి సంబంధించి కూడా ఈ నిర్మాణానికి దాని యొక్క ఆవిష్కరణకి రష్యాతో కలిసి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉండగా S-400 లాంటి ఒక యాంటీ డిఫెన్స్ సిస్టమ్ కమ్ మిసైల్ ప్రయోగించినటువంటి మల్టీ టార్గెట్స్ని ఒకేసారి ఛేదించగల సామర్థ్యం ఉన్నటువంటి ఈ S-400ని ప్రస్తుతం భారత్ దగ్గర 3 అందుబాటులో ఉన్నాయి. మరొక 2టిని కూడా ఇప్పటికే రష్యాతో ఒప్పందం కుదుర్చుకునే నేపథ్యంలో 5టిని ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో 3 ఇప్పటికే రష్యా భారత్కి డెలివరీ చేయగా మరొక 2 రావాల్సి ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ 3టిని కూడా కొన్ని రోజుల పాటుగా నిలిపేసినట్టు తెలుస్తోంది. తాజాగా మరికొన్ని రోజుల్లోనే మరొక 2 S-400లు భారతదేశానికి రాబోతున్నాయి. భారత అమ్ముల పొద్దులో చేరబోతున్నాయి. 2018లోనే రష్యాతో 5 S-400ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుని భారతదేశం. కానీ ప్రస్తుతం కేవలం భారతదేశానికి 3 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇంకా 2 రావాల్సి ఉంది. అవి మరికొన్ని రోజుల్లోనే 2 అందుబాటులోకి రాబోతున్నాయి. S-400 ఈ మిసైల్ చూడండి. ఈ S-400 యాంటీ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ప్రయోగించామంటే పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఇది ప్రయోగించడం వల్లే పాకిస్తాన్ నిలమట్టం చేశాం. ఒకసారి కింద బాక్స్లో ఆ విజువల్స్ డైరెక్ట్గా ప్లే చేయండి PCR. సో బాక్స్ చూడండి, అక్కడ విజువల్స్లో ఒక ఫైటర్ జెట్ వస్తుంటే కిందినటువంటి S-400 డైరెక్ట్గా ఇక్కడ చూడండి గాల్లోనే మట్టి కురిపెట్టేస్తోంది, గాల్లో నిలమట్టం చేసేస్తోంది, గాల్లోనే బూడిద చేసేస్తోంది. ఒక్క డ్రోన్ని, ఒక్క మిసైల్ని, ఒక్క ఫైటర్ జెట్ని ఒక్కదాన్ని కూడా భారత నేలపైన తాకక మునిపే గాల్లోనే పటాపంచలు చేసేసింది. ఏకంగా పాకిస్తాన్లో ప్రయోగించిన ఆ ఫైటర్ జెట్ని, పాకిస్తాన్ నుంచి వదిలిపెట్టిన ఆ డ్రోన్ని, పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన మిసైల్ని పాకిస్తాన్లోనే నేల కురిపించింది. పాకిస్తాన్ భూభాగంలో నిలమట్టం చేసింది. అటువంటి సామర్థ్యం గల S-400లు మరొక 2 భారత అమ్ముల పొదిలోకి రాబోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే రష్యా వాటిని కూడా ఇచ్చే అవకాశం ఉంది. చాలా క్లియర్గా చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫాలోవర్స్ చెప్తున్న మాట ఏంటంటే, మనం కళ్ళు మూసుకొని నమ్మగల ఒకే ఒక్క మిత్రుడు ఎవరైనా ఉన్నారు భారతదేశానికనంటే అది రష్యా మాత్రమే. ఎందుకు ఇప్పుడు S-400 ఇచ్చిందని మాత్రం మనం చెప్పడం లేదు. మొదటి నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో కూడా మనం తటస్థంగా ఉన్నాం, ఎవరికి సహకరించలేదు. చాలా క్లియర్గా మనకంటూ ఒక భావన, స్పష్టమైనటువంటి ఒక ఆలోచన ఉంది. సో రష్యాకి అనేక వచ్చండి, రష్యా పర్యటనలో గతంలో మోదీ అక్కడ వెళ్ళిన నేపథ్యంలో సో మనం కళ్ళు మూసుకొని కూడా నమ్మగలిగేటువంటి ఒకే ఒక్క దేశం ఏదైనా ఉందనంటే అది రష్యా మాత్రమే. సో అటువంటి నేపథ్యంలో రష్యా మనతో పాటుగా మిత్రత్వానికి ఎప్పుడు కూడా మన నుంచి చాలా మిత్రత్వంతో ఉంటుంది, చాలా గుడ్ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు రష్యా నుంచి మరొక S-400లు 2 రాబోతున్నాయి. ఇదొకటే కాదు, S-500ని కూడా త్వరలోనే భారత్ రష్యా సంయుక్తంగా నిర్మించబోతోంది. దాన్ని S-500ని కూడా ఇరు దేశాలు కలగలిపి ఒక ప్రయోగాన్ని చేయబోతున్నాయి. మన దగ్గర ఇప్పటికే ఆకాశ్ మిసైల్స్ ఉన్నాయి. ఆకాశ్ తీర్ ఒక ఐరన్ డోమ్ లాంటి ఆకాశ్ తీర్ మన దగ్గర ఉంది. దాని ద్వారా ఒక్కదాన్ని కూడా పాకిస్తాన్ నుంచి భారత్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాం. పాకిస్తాన్ని ఇక్కడ నేల కురిపించకుండా, ఇక్కడ మన నేల తాకకుండానే గాల్లోనే పేల్చేస్తాం. మరొక 2 వచ్చాయంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ కనీసం ప్రయోగించడానికి కూడా సాహసించదు. కనీసం మన వైపుగా ఒకటి ప్రయోగిద్దామన్నా కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే అవి ప్రయోగించిన చైనీస్, టర్కీ ఈ దేశాలకు సంబంధించిన మిసైల్, ఈ దేశాలకు సంబంధించిన డ్రోన్లు, సో వీటన్నిటిని కూడా నేల కురిపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ప్రయోగించాలన్నా కూడా ఇక ఆలోచించాల్సిందే. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రష్యా మరింతగా భారత్కి సహకరిస్తోంది. మరొక 2 S-400లను కూడా మనకు అందించబోతోంది. అది డెఫినెట్గా మనం కొనుగోలు చేస్తున్నాం. ఊరికనే పాకిస్తాన్ లాగా చైనీస్ నుంచి అరువు తెచ్చుకునేదేం కాదు. కానీ ఆ సహకారమైన అందిస్తోందని అంటే డెఫినెట్గా గుడ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. మరొక 2 S-400లు మన అమ్ముల పొదులోకి రాబోతున్నాయంటే ఏం జరగవచ్చు, రేపటి రోజున ఏం జరగబోతోంది? యుద్ధం నేపథ్యంలోని ఇవన్నీ కూడా సమకూర్చుకునే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోందా? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేస్తున్నటువంటి క్షిపణులు మన దగ్గర ఉన్నాయి. ఆకాశ్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులు, వీటితో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. బ్రహ్మోస్ సంబంధించినటువంటి పవర్ ఏంటో పాకిస్తాన్ ని అడిగింది అంటూ రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టేట్మెంట్ చేశారు. ఇదంతా చర్చ జరుగుతున్న మా సొంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి S-400 అని కూడా భారతీయులు ముద్దుగా పిలుచుకున్నటువంటి పేరు సుదర్శన చక్రం. నిజంగానే సుదర్శన్ చక్రంలో పనిచేసింది ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్ తో జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ వార్ లో భాగంగా. చాలా స్పష్టంగా ఉన్న
కొంత మేరకు ఉన్నటువంటి 5 మాత్రమే ఉన్నప్పటికీ కూడా బార్డర్ ఏరియాలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైల్స్ ని ముందుగానే గుర్తించడం, డ్రోన్లను ముందుగానే గుర్తించడం, వాళ్ళని అటాక్ చేయడం, గాల్లోనే వాటిని పేల్ చేసేలాంటి టెక్నాలజీ కలుగునంతో S-400 నిజంగా సుదర్శన చక్రంలా పనిచేసింది. ఈ రోజు మోడీ కూడా S-400 తో ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇదంతా కూడా గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మనోహర్ పారికర్ తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయమే ఈ రోజు పాకిస్తాన్ ను నిలువరించగలిగాం, పాకిస్తాన్ ని కట్టడి చేయగలిగాం. పాకిస్తాన్ మిజైల్స్ ని పాకిస్తాన్ ఏదైతే చైనా ద్వారా, టర్కీ ద్వారా, అజర్బైజాన్ ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే మిజైల్స్ ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటిని ఛేదించగలిగాం. దాదాపు పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి ప్రతి దాన్ని డ్రోన్ల రూపంలో, మిజైల్ రూపంలో అక్కడ గాల్లోనే పేల్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తీసుకోబోయేటువంటి ఇంకొక 2 కూడా దీని రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. 600 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. అంటే భారత్ బార్డర్ ఏరియా ఏదైతే ఉందో జమ్మూ, తర్వాత పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఈ బార్డర్ లో నుంచి డైరెక్ట్ గా పాకిస్తాన్ లో ఉన్నటువంటి రాజధాని టార్గెట్ లాహోర్ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, కరాచీ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని కూడా టార్గెట్ చేయొచ్చు. అలాంటి అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వాటికి చేయబోతా ఉన్నాం. త్వరలోనే కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రారంభమైంది. సంబంధించినటువంటి మిజైల్స్ కర్మాగారం తయారు కాబోతా ఉంది. పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రి మీద, యుద్ధ సంబంధించినటువంటి వాటిపైన ఉపయోగించే పరికరాల పైన భారత్ దృష్టి పెడతా ఉంది. బడ్జెట్ కూడా పెంచుతూ పోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ క్షిపణులకు సంబంధించిన విషయంలో లేటెస్ట్ టెక్నాలజీని తీసుకుంటుంది. ముఖ్యంగా S-400 గురించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. మన భారతదేశంలో ఉన్నటువంటి సొంత పరిజ్ఞానంతో ఉన్నటువంటి వాటి గురించి ఉన్నప్పటికీ కూడా S-400 చాలా పెద్ద ఎత్తున పనిచేసింది భారత్ కలిగినటువంటి చర్చ ఉంది. కాబట్టి ఈ S-400 ని భారతీయులు ప్రస్తుతం సుదర్శన చక్రంగా పిలుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా కీ రోల్ పోషించింది మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో. మరొక 2 రాబోతున్నాయి. దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూసాం, పాకిస్తాన్ అధికారికంగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. వారి ఆర్మీ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎంతమంది చనిపోయారు అనేటువంటిది. తర్వాత ఎయిర్ బేస్ ల విషయంలో ఎన్ని ఎయిర్ బేస్ లు వాళ్ళది డ్యామేజ్ అయ్యాయి, ఎంత మేర నష్టం జరిగింది అనేటువంటిది ఒక అధికారికంగా ఇచ్చారు. అంటే లెక్కలు తప్పుగా చెప్తా ఉన్నారు, కానీ పెద్ద ఎత్తున చనిపోయినప్పటికీ కూడా తప్పు చెప్తా ఉన్నారు. కానీ అంగీకరించింది పార్టీ చాలా స్పష్టంగా. మా జెట్ ఎయిర్ బేస్ కూలిపోయాయి, తర్వాత ఎయిర్ బేస్ లు పోయాయి, ఇంతమంది సైనికులు చనిపోయారు అనేటువంటిది. సో ఇదే స్పష్టం. S-400, ఆకాష్, బ్రహ్మోస్ ఇలాంటి క్షిపణులతో పాకిస్తాన్ భరతం పట్టింది భారతదేశ ఆర్మీ. సో త్వరలో ఫ్యూచర్ లో కూడా మన వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా పాకిస్తాన్ భయపడేటువంటి స్టేజ్ లో భారత ఆర్మీ, భారత దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఆ రకంగా ఉన్నాయనేటువంటిది ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది చాలా స్పష్టంగా. ఎందుకంటే చైనా మిజైల్స్ ని, చైనా డ్రోన్లను కూడా క్షణాల్లో కూల్చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కాబట్టి భారత్ ముందు చైనా కూడా నిలబడే పరిస్థితి లేదు, చైనా ఆయుధాలు కూడా నిలబడే పరిస్థితి లేదు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, సేరేమైన S-400 మరొక 2 భారతదేశానికి మరికొన్ని రోజులను